మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్, పల్సర్ వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మేడ్చల్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ శంకర్రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. గత ఏడాది కాలంగా మేడ్చల్ పరిధిలో జరుగుతున్న వాహన దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టి నిందితులను శనివారం ఉదయం కేఎల్ఆర్ వెంచర్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 13 బుల్లెట్ బైకులు, 5 పల్సర్ బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శంకర్రెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ దాదాపు 50 లక్షల సొత్తును రికవరీ చేశారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో అశోక్, చినశంకరంపేట, మెదక్ జిల్లా, సల్మాన్, రాయచూర్, కర్ణాటక రాష్ట్రం చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వెనుక పనిచేస్తున్న ముఠాపై మరింత విచారణ చేపడుతున్నట్లు మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్ సీఐ సత్యనారాయణ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కిరణ్, ఎస్ఐలు నవీన్, మన్మథరావు, అనిత, కానిస్టేబుల్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామాలలో కూడా కొంచెం బుల్లెట్ థెఫ్ట్ బాగా జరిగింది. దానిపైన స్పెషల్ ఫోకస్ చేసి మా డిఐ కిరణ్ అండ్ మా ఎస్హెచ్ఓ సత్యనారాయణ అండ్ టీం అందరూ కలిసి కూడా ఒక స్పెషల్ టీమ్ లాగా ఏర్పాటు చేసి ప్లాన్ చేసి ఈరోజు మార్నింగ్ 6 o'clock సమయంలో కేఎల్ఆర్ వెంచర్లో 2 సస్పెక్టులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడినప్పుడు సరైన సమాచారం రాకపోయేసరికి వాళ్ళు తీసుకొచ్చేసి ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు మేడ్చల్ పట్టణం మరియు నార్సింగ్ పోలీసులకు సంబంధించినటువంటి బైక్ దొంగతనం చేసినట్టు తెలిసిన దాంట్లో తర్వాత ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు సుమారుగా ఒక గత 4-5 నెలల నుంచి ఫోకస్ చేసి బైక్ దొంగతనాలు చేసుకుంటూ జరిగింది. అట్లా చెక్ చేసుకుంటూ పోయేసరికి మా దగ్గర మేడ్చల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి దాంట్లో మొత్తం 17 వెహికల్స్ వాళ్ళు కన్ఫైన్ చేసినారు. అందులో భాగంగా ఈరోజు మొత్తం 18 వెహికల్స్ వాళ్ళ దగ్గర సీజ్ చేసినాం. 17 వెహికల్స్ మేడ్చల్ పోలీస్ స్టేషన్, 1 బుల్లెట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 18 బైకులు ఇవాళ రికార్డ్ చేసినాం. అందులో 12 బుల్లెట్లు, 6 కబ్జా వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒకతను అశోక్ అని చెప్పేసి మన దగ్గర చినశంకరంపేట మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర ఇల్లు కిరాయి తీసుకుని కూడా ఉంటున్నారు. ఇక్కడి నుంచి వాళ్ళు దొంగతనాలు చేసుకుని ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ సల్మాన్ ఇద్దరు కలిసి దొంగతనాలు చేసుకుని వాళ్ళు వేరే వేరే రాష్ట్రాలకు అమ్ముకోవడం జరుగుతున్నట్టుగా మాకు తెలిసింది, గతంలో పని చేసినట్టుగా. ఇందులో భాగంగా వాళ్ళు ఇంట్రాగేషన్ చేయగానే మన మునిరాబాద్ లో అని చెప్పేసి ఒక గోదాములు అన్ని కూడా ఇక్కడ చేసిన దొంగతనం చేసిన వెహికల్స్ అన్ని కూడా ఒకటేసారి అంశంగా క్యాంటీన్ మనం లారీల ద్వారా వేరే రాష్ట్రానికి ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి 18 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో అశోక్ అనే గతంలో ఒక కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో మర్డర్ కేసు ఉంది అతని పైన. సల్మాన్ పైన కూడా రాయచూర్ పోలీస్ స్టేషన్ లో 6 ప్రాపర్టీ అఫెన్స్ చేస్తున్నారు అతని పైన. అక్కడ కూడా ఎక్స్ట్రాషన్ కేసులు, రాబరీ కేసులు కూడా అతని పైన ఉన్నాయి. ఇద్దరు కూడా పాత నేరస్తులే. వాళ్ళని వాళ్ళ పట్టుకుని మేము కోర్టుకు కూడా చేస్తున్నాము. ఈ టీంలో పనిచేసినటువంటి డిఐ కిరణ్ కుమార్ అండ్ ఎస్ఐ నవీన్ ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి, క్రైమ్ టీం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా చాకచక్యంగా పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఇంత పెద్ద సొత్తు రికార్డు జరిగింది. అందులో మా అందరికీ కూడా వీళ్ళందరూ కూడా టీం లాగా సత్యనారాయణ కూడా ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ కోఆర్డినేషన్తో అందరం చేయడం జరిగింది. దీనికి ఇంత కష్టపడి ఇంత మంచి పని చేసినందుకు గాను మా యొక్క సుపీరియర్ ఆఫీసర్లకు వాళ్ళకైనా రివార్డు కోసం పంపడం జరుగుతుంది. వీళ్ళ టార్గెట్ ఓన్లీ బైక్స్ మాత్రమే. మీరు తాళం వేసినా కూడా వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది. ఒక బ్యాగ్ పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. బ్యాగ్ లో వైర్ కట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసినట్టు ఫోకస్డ్ గా బుల్లెట్ ఉంటాయి. ఎక్కువ బుల్లెట్ లేనప్పుడు అంత సంబంధించిన ఎఫ్జెడ్ బైక్స్ ఉంటాయి, కొన్ని కాస్ట్ బైక్లు, అవి దొంగతనం చేసుకుని వాళ్ళు చేస్తున్నారు. దొంగలించిన మునిరాబాద్ లో ఒక గోదాం అంటున్నారు. వాళ్ళు గోదాం వాళ్ళు కూడా తెలియదు, వాళ్ళకి ఎవరు తెలియదు. వీళ్ళు మాత్రమే ఇప్పుడు వాళ్ళు దొంగలాగా ఎవరు చెప్పట్లేదు కదా, చెప్పకుండా తీసుకున్నానికి ప్లాన్ చేసుకుని చేసినారు. దాంట్లో